నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతుందేమో అనిపిస్తుంది. మనం మొన్న చూసినట్టయితే జోగి రమేష్ కొడుకునైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే వరుసలో అయితే ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఒక నిందితుడిగా పేర్కొన్న వాసుదేవ రెడ్డిని కూడా సీఐడీ అదుపులోకి తీసుకుంది అని చెప్పేసి కొన్ని వార్తలొస్తున్నాయి. అరెస్ట్ చేశారని కూడా కొన్ని వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే ఆహ్, అండి. సార్, ఇప్పుడు చూసినట్టయితే సిఐడి కస్టడీలో వాసుదేవ్ రెడ్డి ఉన్నారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అరెస్ట్ అయ్యారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఇందులో నిజంగా మరి వాస్తవం ఉందా? తను అరెస్ట్ అయ్యారా? మేము వార్తలైతే అరెస్ట్ అయితే రావట్లేదు. అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్తలొచ్చాయి. హ్మ్. ఆయన కూడా మరి పోలీసులకు అందుబాటులో లేడు అన్నది ఒక సమాచారం ఉంది. ఏమో ఒకవేళ దొరికాడేమో, దొరికితే మరి పోలీసులు మరి వెల్లడిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే హ్మ్. బాధ్యత గల ఆఫీసర్ కదా ఆయన, కాబట్టి అరెస్ట్ చేసినప్పుడు చెప్పక తప్పదు. హ్మ్. హ్మ్. లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఏంటంటే ఈ బ్రాండ్ల పేరుతో, రకరకాల బ్రాండ్ల పేరుతో హ్మ్. అందులో అంటే జీరో బిజినెస్ కూడా జరిగింది అని ప్రధాన ఆరోపణ అది. జీరో అవును సార్. బిజినెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడో బెంగుళూరులో ఈ మద్యం తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, లేదా హైదరాబాద్ లో ఉన్నాయి, లేదా ఇంకో చోట ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి సరుకు సరఫరా అవుతుంది. హ్మ్. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ ప్రభుత్వ దుకాణాల్లో ఉండటం వలన హ్మ్. ఈ జీరో బిజినెస్ చేయడానికి అవకాశం దొరికింది. అదే ఆన్లైన్ అయితే కనుక అవకాశం ఉండదు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు 10 లక్షల కేసులు తయారు చేశారు అనుకోండి, మద్యం హ్మ్. బాటిల్స్. హ్మ్. హ్మ్. ప్రొడక్షన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే 2 లక్షలు 3 లక్షల ప్రొడక్షన్ జరిగినట్టు చూపిస్తారు. హ్మ్. మిగతా 6-7 లక్షల కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తారు, అన్ని షాపులకి అనధికారికంగా వచ్చేస్తాయి. హ్మ్. సో అంటే ప్రధానంగా కంపెనీలు బేవరేజ్ కార్పొరేషన్ పంపిస్తే బేవరేజ్ కార్పొరేషన్ షాపులకు రావాలి. హ్మ్. అక్కడ ఎంట్రీ అయ్యి కార్పొరేషన్ లో ఏ షాప్ కి ఎన్ని అని పంపాలి వాళ్ళు. హ్మ్. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే అలా ఎంట్రీ అయ్యి బేవరేజ్ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి లెక్క వేరుగా ఉంది. డైరెక్ట్ గా ప్రొడక్షన్ కంపెనీలు ఎక్కడైతే ప్రొడక్షన్ అయిందో ఆ కంపెనీల నుంచి కొంత నేరుగా సరుకు వచ్చి ఇక్కడ నగదుకు అమ్మి ఆ నగదు డబ్బును వైఎస్ఆర్‌సీపీ నాయకులు తీసుకున్నారు. అంటే హ్మ్. ఎట్లయితే రోజువారీగా కట్టలు కట్టి వాళ్ళకి డబ్బులు అందాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరో ఒకరో ఇద్దరినో ఇన్ఛార్జి పెడతారు. సపోజ్ నగరాల్లో అయితే ఒకరో ఇద్దరు ఉంటారు. వాళ్ళకు ఆ డబ్బు అందించారు అన్నది ఆరోపణ. ప్రధాన ఆరోపణ ఇది. హ్మ్. ఇది బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ లో ఎలా ఉంటుందంటే ఎక్కడైతే తయారైందో అక్కడికి రైడ్ చేయగలిగితే, ఇంకా చేయలేము, వీళ్ళు రైడ్ చేయలేరు. హ్మ్. హ్మ్. కేవలం బేవరేజ్ కార్పొరేషన్ యొక్క రికార్డులు, సరుకు ఎంత వచ్చింది, ఎక్కడ ఎంత పోయింది అనే దాని మీదనే, అక్కడ ఏదో అవకతవకలు జరిగాయి అనేటువంటి దాని మీదనే కేసు బిల్డప్ అయింది. ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ అది కూడా జరుగుతుందేమో చూడాలి. హ్మ్. అది జరిగితే ఏమైతుందంటే ఇక్కడ ఎక్కువ ప్రొడక్షన్ చేసినటువంటి అంశము ఏదో ఒక రూపంలో అక్కడ బయటపడిపోతుంది. ఇప్పుడు అక్కడ పనిచేసే కార్మికులను ప్రశ్నించినా, లేదా పవర్ బిల్లును పరిశీలించినా, లేదు వాళ్ళు ఏదైతే రా మెటీరియల్ కొనుగోలు చేశారో అది ఎంత కొనుగోలు చేశారు, ఎంత వినియోగించారు, ఎంత స్టాక్ ఉంది అన్నది చూడగలిగితే ఈ వ్యవహారం అంతా బయటపడుతుంది. హ్మ్. అందువలన ఇన్వెస్టిగేషన్ లో ఆ పని కూడా చేస్తారేమో అని చేయాలి. చేయకపోతే మరి ఈ నగదు ట్రాన్సాక్షన్ సంగతి ఎలా తేలుస్తారు? ఇప్పుడు రికార్డులన్నీ పర్ఫెక్టే ఉంటాయి. ఆ హ్మ్. బేవరేజ్ కార్పొరేషన్ కు ఇంత ఇన్ని బాక్సులు వచ్చాయి, అవును పలానా సార్. పలానా షాప్కి ఎన్ని బాక్సులు హ్మ్. పోయారు అని లెక్కలు రాసుకుంటారు కరెక్ట్ గా. లెక్కలు రాసుకొని ఉన్నప్పుడు ఇంకా అక్కడ దొరికేది ఏముంది? ఎస్, 4 బాక్సులు వచ్చాయి, 4 బాక్సులకు అమ్మాము, ఇదిగో 4 బాక్సులకు సంబంధించినటువంటి వచ్చిన నగదును మేము బ్యాంకులో వేసాము మరుసటి రోజు అని చూపిస్తారు లెక్కలు. హ్మ్. బట్ అనధికారికంగా వచ్చినటువంటి స్టాక్ ఏదైతే ఉందో అది అమ్మి ఆ నగదును
ఊ, ఎక్కడికైతే ఎవరికైతే పంపించారో అది ఎలా తేలాలి? ఇప్పుడు ఇందులో ఉమ్, ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ లక్షల కోట్ల బిజినెస్ జరుగుతున్నప్పుడు ఇది మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓ స్థాయి నాయకులు లేదా ఇంకొక ఎమ్మెల్యేలో మాజీ మంత్రుల నాయకులకి అందిందా, అసలు ముందు అధినాయకుడికి అందిందా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇందులో. ఉమ్, ఉన్నప్పుడు దీన్నంతా ఎవరు మేనేజ్ చేశారు అంటే మానిటరింగ్ ఎవరు చేశారు? ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఉన్నా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మానిటరింగ్ చేశారని ఇప్పుడు ఆయన పేరు వస్తున్నది. అవును సార్. అలాగే ఆయన ద్వారా ఇంకా మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందిందేమో అనేటువంటి ఆరోపణల మీద కూడా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఉమ్, ఒకవేళ అక్కడ అలాంటి ఆధారాలు ఏమన్నా దొరికితే మరి ఏం చేస్తారు చూడాలి. నేనైతే ఏమనుకుంటున్నా అంటే నగదు ట్రాన్సాక్షన్ లో అంత ఈజీగా ఆధారాలు దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఉమ్, ఓకే, అక్కడ వరకు ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి బేవరేజ్ కార్పొరేషన్ ఏమొచ్చాయి, షాపులకి ఏమైపోయాయి, అక్కడ దొరుకుతారు కదా, దొరికినప్పుడు అక్కడ ఆధారాలు దొరికే అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఏదైతే నగదు ఎటో వెళ్ళిపోయిందని మనం అనుకున్నప్పుడు అది ఎవరికి చేరింది అనేది ఎలా నిరూపిస్తారు? ఉమ్, నిరూపించాలంటే సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం ఉన్నా కూడా రేపొద్దున ఆ చెప్పే సాక్షి ఇప్పుడు అక్కడ షాప్ లో పనిచేసాయనో లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి బేవరేజ్ కార్పొరేషన్ మేనేజరు మొత్తం మనీ అంతా కలెక్ట్ చేసి ఒక రాజకీయ నాయకుడికి పంపించాడు అనుకుందాం. ఉమ్. ఇప్పుడు ఆ మేనేజర్ ఒప్పుకోవాలి కదా నేను పంపించారని. అవును సార్. ఒప్పుకోగలిగితే దొరుకుతారు. పలానా ఆయనకి పంపించాను, ఇన్ని లక్షలు పంపించా, ఇన్ని కోట్లు పంపించా అని చెప్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎంత డీప్ గా ఇన్వెస్టిగేషన్ సిఐడి చేయాల్సి ఉంది. ఉమ్. ఆధారాలు సంపాదించకుండా రాజకీయ కోణంలో ఆలోచించి కేసులు పెడితే ప్రయోజనం ఉండదు. మరి కోర్టులో సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇన్వెస్టిగేషన్ అంటే ఏజెన్సీ. అంటే కొన్ని కీలక తర్వాత ఫైల్స్ ఏంటంటే ని ఆల్రెడీ తరలించారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి కదా సార్. ఎందుకంటే మనం ఏదైతే ఒక విజయవాడ వాస్తవుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పడం వల్ల ఆయన ఫైల్స్ కూడా తీసుకొని వెళ్ళారు. వాస్తవ రెడ్డి కొన్ని కీలకమైన ఫైల్స్ ని మాయం చేశారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆల్రెడీ ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేసేస్తే ఇంకా మనకి ఆయనని అరెస్ట్ చేయడానికే కావచ్చు, మరి ఇందులో జరిగిన ఏదైతే అవినీతి ఉందో అది బయటపడే అవకాశం ఉందంటారా? మరి ఒకవేళ ఆయనను అరెస్ట్ చేసినా కూడా. తప్పకుండా ఇప్పుడు ఫైల్స్ మాయమయ్యాయి అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఉమ్, ఎంత ఉత్పత్తి అయింది, ఎంత బేవరేజ్ కార్పొరేషన్ వచ్చింది, ఎంత షాపులకు వెళ్ళాయి అనేది లెక్క తేలినప్పుడు అవినీతి జరిగిందని అనేది తప్పకుండా బయటకు వస్తుంది కదా. బయటకు వచ్చినప్పుడు బాధ్యులు ఎవరు? ఆయన ఉమ్, వాసుదేవర్ అంటే బాధ్యులు అవుతాడు. దాని ఉమ్, కింద కింద స్టాఫ్ లేకపోతే ఇతర అధికారులు ఇప్పుడు ఆ సమాచారం ఆయన ఇచ్చేదాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఆయన్ను అరెస్ట్ చేశారనుకోండి, ఇప్పుడు ఆయన విచారిస్తారు. ఉమ్, విచారించినప్పుడు ఆయన ఇచ్చే సమాచారము అదే అలాగే మరి ఆయన ఇంట్లో రైడ్ చేసి ఏమైనా ఫైల్స్ దొరికాయా, ఆయన ఇక్కడ లేడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అని గత వారం రోజుల నుంచే సమాచారం ఉంది, ఊళ్ళో ఆ ఊళ్ళో ఉన్నాడని. ఉమ్, ఫైల్స్ పరిశీలన చేసినప్పుడు ఎక్కడో చోట ఫైల్స్ లో మిస్టేక్ జరిగి ఇప్పుడు ప్రొడక్షన్ అక్కడి నుంచి ఇంత వచ్చింటే ఇంత ప్రొడక్షన్ ఆ వచ్చింది ఉన్నటువంటి బాక్సులన్నీ ఎక్కడెక్కడికి పోయాయని లెక్కలేదు అనుకోండి, ఎప్పుడప్పుడు ఎక్కడ పోయినట్టు, ఎవరికి ఇచ్చినట్టు, ఎన్ని వచ్చినట్టు అనేది ఉమ్, తేలుతుంది. లేకుండా ఉమ్. ఏముండదు. కానీ డీప్ ఇన్వెస్టిగేషన్ జరగాల. సాక్ష్యాలు పర్ఫెక్ట్ గా సేకరించకపోతే రేపు అరెస్ట్ చూపించిన కోర్టు ఏం చేస్తుంది? అరెస్ట్ అవుతావు, వెంటనే బెయిల్ పెడతారు. ఉమ్, బెయిల్ పెడితే వెంటనే కౌంటర్ వేయమంటారు. కౌంటర్ వేయమన్నప్పుడు వీళ్ళు అండర్ ఇన్వెస్టిగేషన్ అన్నారు అనుకోండి, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఈ ఉమ్, ఆధారాలు దొరకలేదని వెంటనే బెయిల్ ఇచ్చేస్తుంది కోర్టు. ఉమ్. అందువల్ల ఆ- ఏంటంటే పక్క ఆధారాలతో అరెస్ట్ చూపిస్తేనే మంచిదని నేను భావిస్తున్నాను నేరం జరిగినప్పుడు. ఆల్రెడీ ఒక రహస్య ప్రదేశంలోనే ఈయనని విచారిస్తున్నారు పోలీసులు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి సార్. అంటే ఈ విచారణ అందుకే మీరు చెప్పినట్టు అన్ని ఆధారాలు సేకరించడానికి ఒక రహస్య స్థలంలో ఈయనని పెట్టి విచారిస్తున్నారేమో అనిపిస్తుంది. మరి ఇందుకే రహస్య స్థలంలో పెట్టారనుకోవచ్చా సార్ మరి వాస్తవరెడ్డిని? ఇప్పుడు సిఐడి అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఏం పెట్టరమ్మా. వాళ్ళకి ఉమ్, సంబంధించినటువంటి ఆఫీసులు, కార్యాలయాలు లేకపోతే ఏదో గెస్ట్ హౌస్ లో తీసుకొని అక్కడ పెట్టి విచారిస్తారు వాళ్ళు. ఉమ్, మామూలు పోలీస్ స్టేషన్లు తీసుకురారు. విచారించి తర్వాత దాని మీద సమాచారం సేకరించిన తర్వాత సరే ఈ చట్టం ఏం చెప్తుందంటే సిఐడి అరెస్ట్ చేయని, పోలీసులు అరెస్ట్ చేయని 24 గంటల లోపల కోర్టులో హాజరుపరచాలా, ఉమ్, అది తప్పనిసరి.
అతను ఓకే బాధ్యత గల అధికారి కాబట్టి హాజరుపరచాలి అంటే విచారణ జరపాలంటే వాళ్ళకి ఈ రోజు ఒక్కరోజు అవకాశం ఉంది అతని రైట్ నుంచి రాబట్టడానికి. ఖచ్చితంగా కొన్ని విషయాలన్నా అయినా కూడా దొరికే అంటే రాబట్టే అవకాశమే కనిపిస్తున్నది. రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.